హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చి మా ఇంట్లో అనపగింజల పులుసు అండి. అనపగింజలు విజిల్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక జార్లో టమాటో, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండల్లో ఆయిల్ అనేది వేసి ఉద్దిపప్పు ఆవాలని వేసి ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, తెల్లగడ్డ, అల్లము, కొత్తిమీర పేస్ట్ అనేది వేసుకొని ఒక నూనెలో కొంచెం వేగనిచ్చిన తర్వాత టమాటో, ఎర్రగడ్డ వేసి ఒక కరివేపాకు వేసుకొని కొంచెం మగ్గనిచ్చుకోవాలండి. ఆ మగ్గిన దాంట్లో పసుపు, కారము, ధనియాల పొడి, తగినంత ఉప్పు అనేది వేసుకొని మనం బాగా కలుపుకొని బాగా ఏగిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు అనేది సరిపోకపోతే మళ్ళీ కొంచెం అనేది వేసుకొని మరిగిన తర్వాత రెండు వంకాయలు అనేది వేసుకొని అలాగే పప్పులు అనేది వేసుకొని కొంచెం స్లిమ్లో ఉడికించిన తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇది సంగటిలో కానీ, రైస్లో కానీ, చపాతీలో కానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది.